నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ మాయమాటలు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని దారి మళ్లించారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వంలో బహుజనులు రాజ్యాంగబద్దమైన పథకాలకు దూరమయ్యారని ఆరోపించారు. ఉప ప్రణాళిక నిధుల్ని పక్కదోవ పట్టించిన వైకాపా నిరుద్యోగాన్ని పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బహుజనులకు కూటమి సర్కారు చేయూతగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గారు ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోజు అనేక రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో అయితే, విద్యా రంగాల్లో అయితే దారుణంగా మోసానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ముందు పెట్టి షీల్డ్ రక్ష కవచాలుగా పెట్టి ఆయన వర్గము కోటాను కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ రోజు దళితులు ముద్దాయిలుగా సమాజంలో నిలబడ్డారు. వాళ్ళెంతో బాధపడుతున్నారు. వీటన్నిటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అడ్మినిస్ట్రేటరు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి దళితులకు తెలియజేయాల్సిన బాధ్యత పాలకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు గారిపై ఉంది. దయచేసి వాటిని ఆ శ్వేతపత్రాలని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం.